సమస్యలు ఉన్నాయి సార్ గ్రౌండ్ లో. సమస్యలు 4-5 సమస్యలు చెప్తాను, అవి పరిష్కారం చేయడానికి మంత్రి గారు చర్యలు తీసుకోవాలి. సమస్యలు చెప్పమన్నాను, వద్దంటలేదు నేను. అదే సార్, ఆల్రెడీ వివరంగా ఉంది, ఇంకేమైనా సమస్యలు చెప్పంటున్నాను. గౌరవ మంత్రి గారి సమాధానంతో ఏకీభవిస్తున్నాను సార్. కానీ క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆ సమస్యల్ని వారి ముందు ఉంచుతూ ఉన్నాను సార్. మరి సాంకేతికతని ఆహ్వానించాలి, కానీ సాంకేతికత సామాన్యుడిని ఇబ్బంది పెట్టకూడదు. యాప్ల వాడకం వలన మంత్రి గారు చెప్పినట్టుగా ఎరువుల దుర్వినియోగం అరికట్టబడతా ఉంది. ముఖ్యంగా యాడ్ బ్లూ కానీ, కాస్మెటిక్స్ కానీ, ఫార్మా రంగం కానీ ఇవి విరివిగా వాడడం, అవన్నీ వాడకుండా దుర్వినియోగాన్ని అరికట్టడం అనేది ప్రధానంగా ఉంది. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎరువులపైన దాదాపుగా 2 లక్షల కోట్లు సబ్సిడీ రూపంలో అందిస్తూ ఉంది. అంటే దాదాపుగా ఒక రాష్ట్రం బడ్జెట్తో సమానంగా ఉంది. అందువల్ల తప్పనిసరిగా దుర్వినియోగాన్ని అరికట్టాలి. మరొక పక్క పారదర్శకత పెరిగింది. కానీ గోదావరి డెల్టాలో ఎర్లీ సోయింగ్ వల్ల ఈ యాప్ల వినియోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. రైతులు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమాచారం మేము మీ ద్వారా మంత్రి గారికి అందజేసినట్టయితే మిగిలిన చోట్ల వాటిని సరిచేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమస్యని లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా ఏపీ స్టేట్ అయితే ఏపీ ఎయిమ్స్ అనేది ఒక యాప్ తీసుకొచ్చారు. గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం చేసిన యాప్ కన్నా, ఎన్ఎఫ్ఎస్ఎఫ్ కన్నా ఇది సమగ్రంగా ఉంది. యూరియా ఒక బస్తా 45 కేజీలు, డిఏపి 50 కేజీలు. ముఖ్యంగా రైతులు డిఏపి పంపిణీలో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అధ్యక్ష. యూరియా ఒక ఎకరాకి 2 కేజీలు ఇస్తున్నారు, అది సక్రమంగా 2 బ్యాగ్స్ ఇస్తున్నారు ప్యాడీకి, అది సక్రమంగానే జరిగింది. రైతులు సాధారణంగా మీకు కూడా తెలిసిన విషయమే, ఎరువులు చెల్లించుకోవడం కోసం కూలీని ఏర్పాటు చేసుకుని టీఏసీఎస్కి వచ్చి వెంటనే ఎరువు బస్తా తీసుకుని వెళ్ళి అక్కడ ఎరువు చెల్లించుకునే పరిస్థితి. కానీ ఈ యాప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఓటీపీలు చెప్పాల్సిన అవసరం వస్తూ ఉంది అధ్యక్ష. ఆర్ఎస్కే దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఓటీపీ చెప్పాల్సిన పరిస్థితి వస్తే వానర్ ఓటీపీ వల్ల దాదాపుగా 2 ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది. కానీ టెనెంట్ ఫార్మర్ అయితే మాత్రం 3 ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది. వానర్కి కాల్ చేసి ఓటీపీ అడిగితే వాళ్ళు సమాచారం సరైన సమయంలో ఇవ్వకపోవడం, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, కొంతమంది వానర్ ఫార్మర్స్ అయితే విదేశాల్లో ఉండడం వలన వాళ్ళకి సమయం మ్యాచ్ అవ్వకపోవడం వలన ఈ టెనెంట్ ఫార్మర్కి ఒక రోజంతా ఆర్ఎస్కే దగ్గర వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అటువంటి సమయంలో ఈ కూలీకి ఇవ్వాల్సిన 1000 రూపాయలు కూలీ నష్టపోతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ఇటీవల కాలంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా అన్నారు, ఈ యాప్ ఓటీపీల వల్ల సమస్య వస్తూ ఉందనేది మాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది అని. అందువల్ల దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మొదటి విడత డిఏపి 0 ఫస్ట్ డే ఇస్తున్నారు. తర్వాత 2వ విడత వచ్చేటప్పటికి 15వ రోజు ఇస్తున్నారు. 3వ విడత వచ్చేటప్పటికి 30వ రోజు ఇస్తున్నారు. మొదటి విడత ఇచ్చిన తర్వాత తనకి బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి ఒక రైతు అనుకుంటే ఈ ఓటీపీలో డిస్ప్లే కావట్లా. మరలా 15వ రోజు వచ్చే వరకు అది డిస్ప్లే కాని పక్షంలో అతను కన్ఫ్యూజన్లో ఉంటా ఉన్నాడు. అందుకోసం ఆ బ్యాలెన్స్ కనిపించే విధంగా కూడా ఈ యాప్లో సరిదిద్దాలనేది కోరుతా ఉన్నా. అన్నిటికన్నా ప్రధానమైంది డిఏపి ఎకరానికి ఒక బస్తా ఇస్తున్నారు అధ్యక్ష. కానీ 50 సెంట్లు ఉంటే అరబస్తా ఇస్తున్నారు. అరబస్తా ఏ విధంగా ఇవ్వాలో వారికి అర్థం కావట్లేదు. ఇంకొక రైతుతో ట్యాగ్ చేసి ఇస్తామంటున్నారు. ఇంకొక రైతు వచ్చే వరకు, హాఫ్ ఏకర్ రైతు వచ్చే వరకు ఈ రైతు వేచి చూడాల్సిన అవసరం వస్తూ ఉంది. అందువల్ల సమస్య ఏర్పడతా ఉంది. మరొక పక్కన 50 సెంట్ల నుంచి 90 సెంట్ల వరకు కూడా యాప్లో హాఫ్ బ్యాగ్ డిస్ప్లే చేస్తూ ఉంది. ఎకరానికి వెళ్ళేటప్పటికి మాత్రం 1 బ్యాగ్ డిస్ప్లే చేస్తూ ఉంది. ఇది కూడా రైతుల్లో కొంత అనిశ్చితి ఉంది.
మరి అదేవిధంగా భూ యజమానులు ఒక భూమి అతను 2-3 ప్రాంతాల్లో అతనికి భూమి కలిగి ఉంటుంది. టెనెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో టెనెంట్స్ ఉంటారు, డిఫరెంట్ టెనెంట్స్ ఉంటారు. ఇక్కడ ఒక చోట ఒక టెనెంట్ యాప్ ఓపెన్ చేస్తే ఆ భూ యజమానికి సంబంధించిన మొత్తం భూమి కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం ఫెర్టిలైజర్ ఇక్కడ డ్రా చేస్తూ ఉన్నాడు. మిగిలిన ప్రాంతాల్లో టెనెంట్స్కి అవకాశం లభించడం లేదు. అదేవిధంగా దేవాదాయ సువిక భూములకి కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు ఎంతమంది ఉన్నా ఎల్పీ నెంబర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఒక టెనెంట్ డ్రా చేసుకుంటే మిగిలిన టెనెంట్స్కి లేని పక్షంలో ఇబ్బంది వస్తూ ఉంది. దీన్ని కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సెంట్రల్ యాప్లో ఏదైతే ఎన్ఎఫ్ఎస్ఎఫ్ ఉందో దాంట్లో జిల్లాని యూనిట్గా తీసుకున్నారు అధ్యక్ష. జిల్లాని యూనిట్గా తీసుకోవడం వల్ల మండలాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక జిల్లాలో ఒక రైతుకి అన్ని చోట్ల భూమి ఉంటే మొత్తం బుక్ చేసుకుంటా ఉన్నాడు. అక్కడ ఆర్ఎస్కేకి రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అతని ఇంటి నుంచి అతని ఫోన్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంది. అటువంటి పక్షంలో బుక్ చేసుకుంటే అది అధికం వాడకం జరుగుతూ ఉంది, అధికంగా డ్రా చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే మా నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉంది, అటు కాకినాడ కానీ ఇటు తూర్పుగోదావరి కానీ. కాకినాడ జిల్లా సెంట్రల్ యాప్, తూర్పుగోదావరి జిల్లా ఏమో స్టేట్ యాప్. సెంట్రల్ యాప్ తీసుకుంటే అక్కడ పెదపూడి మండలంలో 610 టన్నులు టార్గెట్ ఉంటే ఇప్పటికి 720 టన్నులు బుక్ అయిపోయింది. దానివల్ల సామాన్యమైన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ ఎల్పీ నెంబర్లు, సర్వే నెంబర్లు 2 తీసుకుంటున్నారు. అందువల్ల రెండింటి మీద వాళ్ళు బుక్ చేసేసుకుంటా ఉంటే అధికంగా బుకింగ్ అయిపోతూ ఉంది. దాన్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇన్సూరెన్స్ గురించి గౌరవ మంత్రి గారు మరి శాసనసభ్యులందరికీ ఒక అప్పీల్ చేశారు. దీనికి సంబంధం లేకపోయినా దాని గురించి కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. ఇన్సూరెన్స్ ప్రీమియము జిల్లాకి వ్యత్యాసం ఉంది. ఉదాహరణకి మంత్రి గారు కోనసీమ జిల్లాది కోట్ చేశారు 70 రూపాయలని. కాకినాడ జిల్లాకు వచ్చేటప్పటికి 760 రూపాయలు ఉంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి 500 అబవ్ ఉంది. దీనివల్ల పక్క గ్రామాల్లో 2 జిల్లాల రైతులు, ఒక గ్రామంలో రైతు ఒక జిల్లాలో ఉంటాడు, పక్క గ్రామం ఉంటారు. వ్యవసాయ భూములు కూడా ఈ గ్రామం ఆ గ్రామం ఉంటుంది. వారు ఒక కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఈ గ్రామంలో 79 రూపాయలు ఇస్తూ ఉంటే మేము 700 ఎందుకు కట్టాలి అనేది రైతుల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. అందువల్ల దీనిపైన కూడా దృష్టి సారించాలి. ఏదైతే గతంలో జరిగిన క్లైమ్స్ ప్రకారంగా ఇది చేస్తూ ఉన్నారంటున్నారు, కానీ దాని మీద ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకుని దగ్గరగా ఉండేలాగైతేనే తీసుకోవాలి, లేకపోతే యూనిఫామ్గా తీసుకోవాలనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు అధ్యక్షుడు. నేను అందుకే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, ఏదో వేగ్గా యూరియా దొరకలేదు, డిఏపి దొరకలేదు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు చెప్పారు 50 సెంట్లు లేకుంటే ఇవ్వటం లేదు, 1/2 బస్తా ఇస్తున్నారు. అది మా దృష్టికి వస్తే 1 బస్తా పెట్టాం. 3 సార్లు ఎందుకు పెట్టాం? ఒకేసారి ఇస్తే అది పూర్తిగా వాడేస్తున్నారు. అందుకే సైంటిస్టులు మొదటి ఫేజ్లు ఎంత ఇవ్వాలి, సెకండ్ ఫేజ్లు ఎంత ఇవ్వాలి, థర్డ్ ఫేజ్లు ఎంత ఇవ్వాలి. ఏదో రైతు సేవా కేంద్రంకి వెళ్ళక్కర్లేదు, ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్ళినా, రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళినా, మార్కెట్ కమిటీకి వెళ్ళినా, పిఎస్సిఎస్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అధ్యక్ష నీ ఆధార్ కార్డు కొడితే స్పష్టంగా నువ్వు ఎంత వ్యవసాయం చేస్తున్నావు, ఏ వ్యవసాయం చేస్తున్నావు, ఎంత ఎరువులు ఇవ్వాలి, మొదటి ఫేజ్లు ఎంత, సెకండ్ ఫేజ్లు ఎంత, థర్డ్ ఫేజ్లు ఎంత అని స్పష్టంగా ఉంది అధ్యక్ష, స్పష్టంగా ఉంది. మొదట మీరు చెప్పిన సమస్యలన్నీ వచ్చాయి, ఇవన్నీ సరిచేసాం. ఇంకా ఎక్కడైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పండి, సరిచేస్తాం. ఈ రకంగా చేయకపోతే గత సంవత్సరం మీరు చూశారు ప్రాబ్లమ్స్, ఎక్కడికి వెళ్ళినా క్యూలు, ఎరువులు దొరికే కాదు, అధిక ధరలకు అమ్మారు. ఇప్పుడే మా పార్థసారథి గారు చెప్పినట్టుగా నేను ఫస్ట్ ఐడెంటిఫై చేశాను. ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్తే యూరియా అడిగితే మిగతా ఐటమ్స్ అన్నీ కొనమంటున్నారు. ఇమీడియట్గా విజిలెన్స్కి రంగంలో దించాం, కేసులన్నీ కూడా పెట్టాం. మొత్తం డీలర్లందరూ మెయిన్ ఎడిట్స్ అందరికీ పిలిచి మీటింగ్ పెట్టాను, ఈ సమస్య ఎక్కడ కూడా రాకూడదని. ఇది ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి వ్యవస్థ అధ్యక్ష. ఒకేసారి చర్చ చేయాలంటే కష్టం. తప్పనిసరిగా నేను మళ్ళీ మాటిస్తున్నాను, ఎక్కడ కూడా ఈ సమస్య లేకుండా నిల్వలు సంపూర్ణంగా ఉన్నాయి.
నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. అన్ని దగ్గరలో స్టాక్స్ ఉన్నాయి, బఫర్ స్టాక్స్ ఉన్నాయని చెప్పి మనం ఇస్తే ఎంత ఇబ్బంది. ఇదేదో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సబ్సిడీ మీద, అందులో మనకి అధికంగా ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తున్నారు. ఎంత లోడ్లు కావాలంటే ఇస్తున్నారు, వ్యాగన్స్ కావాలంటే ఇస్తున్నారని చెప్పి విపరీతంగా వాడితే నష్టం ఎవరికి? మొత్తం భూమి అంతా చెడిపోతుంది. ఇప్పటికే మీరు చూశారు, తెల్లవారు టీవీ చూస్తే ఆకుకూరల గురించి, కాయగూరల గురించి అన్నింట్లో మందులు కలిపేసి ఎవరు తినలేకపోతున్నారు అంటారు. మన దగ్గర పండించిన పంటలు ఇతర దేశాలకు పంపిస్తే ఇందులో కెమికల్స్ ఉన్నాయి, యూరియా ఉందని రిటర్న్ చేసేస్తున్నారు. మనం ఎడ్యుకేట్ చేయాలి. మీరు అనేటట్టుగా రైతులకు ఒక అలవాటు అయిపోయింది, విపరీతంగా వాడడం అలవాటు అయిపోయింది. ఈరోజు సైంటిస్టులు కూడా ప్రూవ్ చేస్తున్నారు, మేము చెప్పినట్టుగా మీరు యూరియా వాడినా, డిఏపి వాడినా గత సంవత్సరం కంటే ఎక్కువ దిగుబడి వచ్చి చూపిస్తున్నారు వాళ్ళు కూడా ఫీల్డ్లోకి వెళ్ళి. ఇది మనం కూడా ఎడ్యుకేట్ చేయకపోతే సమాజానికి నష్టం చేసిన వాళ్ళు అవుతాం. దయవుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇన్సూరెన్స్ అధ్యక్ష, మీరు చెప్పింది కరెక్ట్. హైయెస్ట్ 700, లీస్ట్ 38 రూపాయలు కూడా ఉంది. ఇదేంటంటే ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ రకంగా ఈ రేట్స్ పెట్టారు. అందుకే మేము కూడా ఒకసారి మీటింగ్ పెట్టాం, మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి కామన్గా మీరు అనేటట్టుగా జిల్లాలు వేరైనా పక్క భూములే, ఈ భూమికి ఎకరాకు 38 రూపాయలు కట్టమంటున్నారు, ఈ భూమికి 700 కట్టమంటున్నారు. ఆ ప్రాబ్లం మా దృష్టికి వచ్చింది. నేను కూడా దీని మీద డిస్కస్ చేస్తే అన్నీ ఒకే ఇన్సూరెన్స్ కంపెనీ చేయడం లేదు, ఒక జోన్లో ఒకటి చేస్తున్నారు. దాని మీద కూడా మీటింగ్ పెట్టి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏది మా దృష్టికి వచ్చినా, ఎవరు ఫోన్ చేసినా, సామాన్య రైతు ఫోన్ చేసి సమస్య చెప్పినా ఇమీడియట్గా స్పందిస్తున్నాం. తప్పనిసరిగా ఈ యాప్ చాలా బాగుంది. మన ఏపీ ఎయిమ్స్ యాప్ బ్రహ్మాండంగా ఉందని కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని మొత్తం దేశం అంతా ఇది ఉపయోగిస్తున్నారు. ఎక్కడ ఓటీపీ అని, లేకపోతే కౌలు రైతు వచ్చాడని, లేకపోతే దేవాదాయ భూమి సాగు చేస్తున్నాం మాకు యూరియా ఇవ్వడం లేదని ఎక్కడ సమస్య లేదు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాము. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే రైతు సేవా కేంద్రంలో ఒక వ్యక్తికి పెట్టాము. యాప్ మీద కూడా అవగాహన లేదు మా పార్థసారథి గారు చెప్పినట్టుగా. అందుకే ఇప్పటికి 4 సార్లు అధ్యక్ష మీకు కూడా అటెండ్ అవ్వమని చెప్తున్నాం. రైతన్న మీకోసం అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టాం అధ్యక్ష. కేవలం ప్రతి రైతు ఇంటికి వెళ్ళి ఈ యాప్ మీద అవగాహన కల్పించి ఈ యాప్ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం మీరు ఆధార్ కార్డు కొడితే మొత్తం మీ పంట వివరాలు, ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, ప్రభుత్వం ఇచ్చిన టెక్నాలజీ అన్నీ అందులో ఉన్నాయి. మొదట మాకు ఇబ్బంది వచ్చింది అధ్యక్ష. ఈరోజు 60-70% యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. మొన్న రైతన్న మీకోసం పెట్టాం, మరొక 20 లక్షల మంది చేసుకున్నారు. చివరి వ్యక్తి ఈ యాప్ తీసుకొని ఈ యాప్ మీద అవగాహన కల్పించడానికి రైతన్న మీకోసం అని పెట్టాం. ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఎడ్యుకేట్ చేయండి, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడండి. మనందరం కలిసి ఏదో పూర్వ పద్ధతిలో ఉన్న వ్యవస్థలను నడిపితే మన సమాజానికి నష్టం జరుగుతుంది. అందులో ఎరువులు అనేవి చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. కొంతమంది మాట్లాడతారు, వాళ్ళకి అదే పని, వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మనం వెనక్కి తప్పే పరిస్థితి ఉండకూడదు. ఛాలెంజ్ చేస్తున్నాం. నేను అంటున్నాను, వేగ్గా చెప్పకండి, పలానా రైతు సేవా కేంద్రం పలానా రైతుకి అందలేదని చెప్పండి. ఇమీడియట్గా ఒక మనిషికి పంపించి ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా ఇప్పిస్తున్నాం. దయవుంచి ఇదంతా అర్థం చేసుకోవాలని, సమాజానికి మంచి చేయడానికి ఎంతవరకు వీలైతే అంత ఎరువులు తగ్గించడానికి మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఒక రోల్ మోడల్గా సేంద్రియ వ్యవసాయం చేయడానికి ప్రోత్సహిస్తున్నాం. అది కూడా ఈ సంవత్సరం 50 లక్షలు ఎకరాల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అరువు కూడా ఉంది. అదేవిధంగా వర్షాలు లేవు, ఎల్నీనో వచ్చింది. ఈ సంవత్సరం అందరం ఛాలెంజ్గా తీసుకొని ఒక రోల్ మోడల్గా ఈ శాఖని వ్యవసాయం తయారు చేయడానికి మీరందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. అదేనండి, ప్లీజ్ ఉండండి, టైం మెయింటైన్ చేయాలి. ప్లీజ్ మీకు అవకాశం ఇచ్చారు, చాలాసేపు మాట్లాడదు. మంత్రి గారు మీతో మిమ్మల్ని అనలేదు, ప్రజల కోసం అంటున్నారు. అది మీరు తప్పుగా అవగాహన చేసుకున్నారు, తప్పది. అతన్ని అన్నారు. అవగాహన కాదు, ఫస్ట్ మీరు చెప్పింది 100% వాస్తవం. మీరు ఫలానా దగ్గర ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మిగతా సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ రైతు సేవా కేంద్రంలో ఎక్కడ ఇబ్బంది ఉందో చెప్తే సరి చేస్తాము.
మనం రైతులకి ఎడ్యుకేట్ చేయాలి. తప్పనిసరిగా ఫలానా దగ్గర ఉందంటే అది కూడా చేస్తాం. అవగాహన లేదని కదా, అవగాహన కల్పించాలి అందరం మనం. ఓకే సర్లేండి, మిమ్మల్ని అడగలేదు సార్, మీరు తప్పుగా అవగాహన చేసుకుంటారు, మీ తప్పు, మిమ్మల్ని ఏమనలేదు అతను.